ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా ముగ్దంపూర్లో రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గరుడ్ సమేత సునీల్. సంగారెడ్డి సాయిబాబా గుడిలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ నెల 13వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయహోబీసీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు సాక్షాత్ ముఖ్యమంత్రికి ఈ దుస్థితి ఉంటే ఇక గల్లీలో తిరిగే ఎమ్మెల్యేలు బొల్ల లాంటి వారి పరిస్థితి తలుచుకుంటే వైసీపీపై జాలేస్తుందని చురకలు వేశారు ఆయన. అధికారంలో అనుభవించిన 5 ఏళ్లు ప్రజలకు దూరంగా ప్రజల కష్టాలు పట్టించుకోకుండా విర్రవీగిన పాపానికే ఇప్పుడు వారంతా మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. శుక్రవారం వినుకొండ 21వ డివిజన్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్ పాలనలో రాష్ట్రం ఎలా నష్టపోయిందో వివరించారు. తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాల గురించి అవగాహన కల్పించి కరపత్రాలను పంపిణీ చేశారు. స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు ఆంజనేయులకు బ్రహ్మరథం పట్టారు. హారతులు ఇస్తూ తిలకాలు దిద్దుతూ స్వాగతం పలికారు. అనంతరం జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ ప్రజలకు ఇప్పుడేం కావాలో తనకు నరసరావుపేట ఎంపీగా మరోసారి బరిలో నిలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలకు పూర్తి అవగాహన ఉందన్నారు. మరి ముఖ్యంగా వినుకొండ పట్టణంలోని సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే బొల్ల విఫలమయ్యారని విమర్శించారు. ఒక ఛాన్స్ అన్న మాటను నమ్మి మేక వన్నే పులుల్లాంటి వారికి అవకాశం ఇచ్చి అందరూ నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడైనా మౌలిక వస్తువులు కల్పించలేని ప్రభుత్వం కావాలో, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే తెలుగుదేశం ప్రభుత్వం కావాలో ఓటు ద్వారా పట్టణ ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. జీవి ఆంజనేయులు కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి సౌమ్యుడు, చదువుకున్న వ్యక్తి, మరి అనేక కార్యక్రమాలు చేసినటువంటి మంచి వ్యక్తి, విద్యావంతులు, వరకపూడి చాలా అనుమతులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ మనకి బైపాస్ రోడ్డుతో పాటు నేషనల్ హైవే చేశారు, వినుకొండ అండర్ పాస్ చేశారు, కులకమైన బ్రిడ్జిలు తెచ్చారు. వీటన్నిటికి మించి ఎవరు ఏ పేదవాడు వెళ్ళినా, ఏ చిన్నవాడు వెళ్ళినా గౌరవంగా పలకరించి అవసరమైనటువంటి పనులు చేసేటటువంటి మంచి యువ నాయకుడిని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మనకు ఎంపీగా పంపించారని సందర్భంగా మనవి చేస్తున్నా. దానితో పాటు ఎమ్మెల్యేగా మీ పక్క గ్రామస్తులు, మీ చిన్నప్పటి నుంచి మీరు ఎరిగినటువంటి ఆంజనేయులు గారు, వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 20 సంవత్సరాల నుంచి శివశక్తి ఫౌండేషన్ ద్వారా మరి కంటి ఆపరేషన్లు అనండి, కళ్ళద్దాలు అనండి, స్కాలర్షిప్లు అనండి, ఎక్కడన్నా విపత్కర పరిస్థితులు జరిగినప్పుడు ఆదుకునేటటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి ఆంజనేయులు గారు ఈ రోజున మనకు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఆంజనేయులు గారి హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మిత్రులారా, మీ అందరూ కూడా ఒకటే మనవి చేస్తున్నా, ఈ రోజున జనసేన మనకు అండగా ఉంది, పైన ఉన్నటువంటి బీజేపీ మనకు అండగా ఉంది. 3 పార్టీలు కలిసి ఈ రోజున మనం పోటీ చేస్తున్నాం. తప్పకుండా 100% చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ నెల 13వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయహోబీసీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ నెల 13వ తేదీ వినుకొండలో జయహోబీసీ సభకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామరెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. చాలా రోజుల తర్వాత అందరం ఈరోజు మనం వినుకొండలో మళ్ళా కలుసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ నెల 8వ తారీఖు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన పల్నాడు జిల్లాలోకి వస్తూ ఉన్నారు. ఆయన 27వ తారీఖు, మార్చి 27వ తారీఖు స్టార్ట్ చేసినటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో మళ్ళా ప్రజల దగ్గరికి వస్తున్నారో దాంట్లో ఎంట్రీ పాయింట్గా మనకి వినుకొండ నుంచి మన జిల్లాలోకి వస్తున్నారు. సో ఆయన్ని
ఆహ్వానించటం కోసం అందరూ కూడా పల్నాడు ప్రజలందరూ కూడాను చాలా సంతోషంగా ఆయన ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో వినుకొండలో మనకి ఆయన ఎంట్రీని చాలా చక్కగా రిసీవ్ చేసుకుందామని, స్వాగత పాయింట్ ఏర్పాటు చేసుకుందామని, ఆయన్ని ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ నియోజకవర్గంకి వెళ్ళేదాకా కూడాను మంచిగా ఈ జర్నీ అంతా చక్కగా జరిగే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అందరం అనుకోవడం జరిగింది. అలాగే పల్నాడుకి సంబంధించి సభ వచ్చేసేసి మనకి గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ళలో పెట్టడం జరుగుతూ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను మళ్ళా ఆల్రెడీ మీకంతా ఇస్తాం. సో మనకేంటంటే వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి విషయంలో కూడాను పార్టీ తరఫు నుంచి జగన్ గారు, అలాగే ఇక్కడి నుంచి మన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేమంతా సిద్ధం అనే బస్ యాత్ర ఏ విధంగా ప్రజల్లో స్పందన వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామం ఏ ప్రాంతం వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా తండోపదండలు అర్ధరాత్రి 11-12 గంటలైనా కూడా వేలాది మందిగా ఈరోజు రిసీవ్ చేసుకుంటున్న విధానం, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా సంక్షేమం పేదలకు అందించాడో ఈరోజు అన్నిటి కూడా ఈరోజు పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు 5 సంవత్సరాలు మాకు జరిగిన మేలు, మాకు చేసిన మంచి ఏదైతే ఉందో ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తిరిగి ఆయనకు అండగా ఉండేదానికి ఈరోజు వస్తున్న తీరు ఈరోజు అంతా కూడా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా పల్నాడు ప్రాంతానికి 8వ తారీఖున వినుకొండలో స్టార్ట్ అవుతాం. సో ఇక్కడి నుంచి ఏదైతే పిడుగురాల్లో సభ ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున కూడా పల్నాడు ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకునేదానికి, నీరాజనం పట్టేదానికి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అత్యధికంగా ఉన్న బడుగు బలహీన పేద వర్గాలు, మైనార్టీ వర్గాలు ఈరోజు జరిగిన నేరుగా ప్రజలకు అందిన మంచి జరిగిన ఇది వాళ్ళందరూ కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రుణం తెచ్చుకునే దీనిలో అందరూ కూడా ఈరోజు చూపిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు పచ్చ మీడియా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి కార్యక్రమాన్ని దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం, దళిత బహుజన భీమసేన జై భీమ్ సంఘం, రజక వృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తూ జోహార్ బాబు జగజీవన్ రామ్, కొనసాగిస్తాం బాబు జగజీవన్ రామ్ ఆశయాలు, బాబు జగజీవన్ రామ్ ఆలోచన విధానం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్ మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడిగా, సంఘ సంస్కర్తగా, సామాజిక విప్లవకారుడిగా, ఈ దేశ తొలి దళిత మాజీ ఉప ప్రధానిగా బాబు జగజీవన్ రామ్ అందించిన సేవలు మరువలేనివని, ఆయన కుల రహిత సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వారి హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం కృషి చేసిన మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ అని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల కోసం, సమాజ స్థాపన కోసం కృషి చేయాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినటువంటి మహనీయుడు. ఆ మహనీయుడు పుట్టినరోజు ఈరోజు పల్నాడు జిల్లా మాచర్ల పట్టణం, మాచర్ల టౌన్లోని బాబు జగజీవన్ రామ్ గారికి దళిత బహుజన సేనా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పేర్పు జార్జి గారు, అలాగే మాచవరపు నాగేశ్వరరావు గారు, మరి భీమసేన రాష్ట్ర అధ్యక్షులు కుక్కుమూడి ప్రసాదరావు గారు, ఈశ్వరయ్య గారు, వెంకనారాయణ అందరూ కూడా పాల్గొనడం ఆంధ్ర సౌకర్యమేమని జేబీ జేఎంఎస్. जोहार बाबू जगजीवन राम, जोहार जोहार बाबू जगजीवन राम, जोहार जोहार बाबू जगजीवन राम, जोहार కొనసాగిస్తాం బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను, వర్ధిల్లాలి బాబు జగజీవన్ రామ్ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి బాబు జగజీవన్ రామ్ గారి ఆలోచన విధానం. మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక జైలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ భారతదేశ మాజీ ఉప ప్రధాని, దళిత మాజీ ఉప ప్రధాని అయినటువంటి బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా మాచర్ల పట్టణంలోని ఆయన యొక్క విగ్రహానికి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం, జై భీమ్ భారత్, అలాగే దళిత భోజన రాష్ట్ర దళిత భీమసేన సంఘాల ఆధ్వర్యంలో మరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారు భారతదేశంలోనే
బీహార్ రాష్ట్రంలో భోజ్పూర్ జిల్లా చాందో అనే గ్రామంలో 1908వ సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖున జన్మించడం జరిగింది. మరి ఈ భారతదేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం, అణగారిన కులాల హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం ఆయన జీవితాన్ని దారపోసినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవనరావు గారు. స్వతంత్ర సమరయోధుడిగా, సామాజిక విప్లవకారుడిగా, సంఘ సంస్కర్తగా ఆయన అందించినటువంటి సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేనివి. ఆయన ఈ సమాజంలో కులరహిత సమాజాన్ని చూడాలని చెప్పేసి మరి పోరాటం చేసినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడి యొక్క ఆశయాలను ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకొని మరి సమాజ స్థాపనకు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరూ కూడా మరోసారి జైభీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. జోహార్ బాబు జగజ్జీవనరావు, జోహార్ బాబు జగజ్జీవనరావు, జోహార్ బాబు జగజ్జీవనరావు. కొనసాగిస్తాం బాబు జగజ్జీవనరావు ఆశయాలను, కొనసాగిస్తాం బాబు జగజ్జీవనరావు ఆశయాలను. వర్ధిల్లాలి బాబు జగజ్జీవనరావు ఆలోచన విధానం, వర్ధిల్లాలి బాబు జగజ్జీవనరావు ఆలోచన విధానం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. జోహార్ బాబు జగజ్జీవనరావు. నవతరం పార్టీ గతంలో ప్రకటించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల పేర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన. సర్వే ఆధారంగా జనార్దన ఉన్న అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్న నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నుండి గతంలో ప్రకటించిన అభ్యర్థుల పేర్లు మార్చి చేస్తున్నామని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం మీడియాకు తెలిపారు. గతంలో ప్రకటించిన అభ్యర్థుల స్థానంలో కొత్త అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమితో పాటుగా ఇండియా కూటమి అభ్యర్థులను ఓడించాలనే సంకల్పంతో అభ్యర్థుల మార్పు చేపట్టినట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయడంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కష్టాలు మొదలయ్యాయని, ఇప్పుడు ఇండియా కూటమి పేరుతో ఓట్ల కోసం వస్తే తగిన విధంగా బుద్ధి చెప్పాలనే సంకల్పంతోనే ఇండియా కూటమికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. 10 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని, అటువంటి బీజేపీతో పొత్తుకెదిరి ఎన్డీఏ కూటమిలోకి చేరిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు నవతరం పార్టీ కృషి చేస్తుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చిట్టేల గ్రామంలో కొల్లి వెంకట రవికుమార్ అనే రైతుకు చెందిన 2 ఎకరాల పామ్ ఆయిల్ తోటలో చెలరేగిన మంటలు. 2 ఎకరాల పామ్ ఆయిల్ తోట పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రక్కన ఉన్న కరెంటు మోటార్లు, వైర్లు కాలిపోయాయి. అందరికీ నమస్కారం. నవతరం పార్టీకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. నవతరం పార్టీకి సంబంధించి ఒక ప్రైవేటు సర్వే సంస్థతోటి రాష్ట్రంలో పోటీ చేసేటువంటి అభ్యర్థుల గురించి సర్వే నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సర్వే ఆధారంగా కొత్త అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఏదైతే గతంలో నవతరం పార్టీ నుంచి కొన్ని అసెంబ్లీ స్థానాలకి, కొన్ని పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థుల పేర్లని ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించినటువంటి పేర్ల జాబితా మొత్తాన్ని కూడా రద్దు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే సర్వే జరుగుతుందో సర్వే ఆధారంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు, ఒక 2-3 అభ్యర్థుల పేర్లని ప్రజల్లోకి పంపించి సర్వే చేస్తూ ఉన్నాం. సర్వే ఆధారంగా జనాదరణ ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఎంపిక చేసి కొత్త జాబితాని ప్రకటించడం జరుగుతుందని చెప్పి, మరి ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని పోటీ చేయించడానికి సిద్ధమవుతా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మరి ఎన్డీఏ కూటమి ఓటమి లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పనిచేయడం జరుగుతుంది. అట్లాగే మరి కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇండియా కూటమి కూడా మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇండియా కూటమి పేరుతోటి మరి ఈ రాష్ట్రంలో పోటీకి సిద్ధమవుతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి కూడా నవతరం పార్టీ నుంచి దూరంగా ఉండాలని చెప్పి కూడా నిర్ణయించుకొని మరి వారి సమావేశానికి ఆహ్వానించినప్పటికీ కూడా పార్టీలో చర్చించి ఇండియా కూటమికి దూరంగా ఉండాలని కూడా నిర్ణయించుకున్నాం. ఏదైతే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, ఈ 2 కూటములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో రాకుండా ఉండాలి, చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఏదైతే ఈ రాష్ట్ర ప్రయోజనాలకి అవసరమైనటువంటి పని చేస్తూ ఉన్నటువంటి వ్యక్తుల పేర్లతోటి సర్వే చేపిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే నివేదిక వచ్చిన తర్వాత అభ్యర్థుల్ని కొత్త జాబితాను ప్రకటించడం జరుగుతుందని చెప్పి కూడా
ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లానే నవతరం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఎంపిక చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మరి కొత్త అభ్యర్థుల మరి జాబితా విడుదలైన తర్వాత వారికి పూర్తిగా సహకరించాలని చెప్పి ఆయా నియోజకవర్గాల్లో మరి నవతరం పార్టీ అభ్యర్థుల గెలుపు కృషి చేయాలని చెప్పి కూడా నిండుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నవతరం పార్టీ అభ్యర్థుల్ని ఆదరించి వాళ్ళకు ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి కూడా అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు అవసరం. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని 3-4 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అనంతరం మాచర్ల మండలంలోని చింతలతండ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి, వైసీపీ నాయకులు శ్రీనివాస శర్మ, మాచర్ల ఎంపీపీ బూడిద మంగమ్మ, తనయుడు బూడిద శ్రీను, వైసీపీ నాయకులు కొమ్మారెడ్డి, చెలమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చింతలతండ గ్రామంలో గడిచిన 5 సంవత్సరాలు జగనన్న ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 2019 ఎలక్షన్స్ ముందు చింతలతండ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా జగనన్న సహాయం చేసినారనే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. చింతలతండ గ్రామాన్ని చూస్తే సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈరోజు 19,03,00,000 రూపాయలు ఈ రోజుకి జగనన్న మీ గ్రామంలో ఉండే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమం రూపంలో డబ్బులు పంపించినాడని గుర్తు చేస్తా ఉన్నాను. చూస్తే మీ గ్రామంలో ఇప్పటి వరకు జగనన్న అమ్మఒడి ద్వారా 459 మందికి ద్వారా 10,54,000, వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 734 మంది రైతులకు 3,49,00,000, అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఈరోజు చూస్తా ఉంటే 467 మందికి ఈరోజు పెన్షన్ జగనన్న ఇస్తా ఉన్నాడు. దానికి 3,20,00,000 రూపాయలు ఇప్పటి వరకు పెన్షన్ రూపంలో డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్ రాని వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండే పెద్దవారికి ఈ రోజు వైఎస్ఆర్ చేయుత ద్వారా 621 మందికి ఈ రోజు వరకు 2,61,00,000 రూపాయలు జగనన్న సహాయం చేసినట్టు గుర్తు చేస్తా ఉన్నారు. ఏ చూస్తా ఉంటే జగనన్న చేయలేడు కానివ్వండి. వాహన మిత్ర మీ గ్రామంలో వైఎస్ఆర్ వాహన మిత్ర 76 మందికి ఈ రోజు 1,17,00,000 రూపాయలు ఇప్పటి వరకు వచ్చినాయని గుర్తు చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానివ్వండి. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు స్వతంత్ర సమర యోధుడు, దళిత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామరెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అయ్యన్నపాలెం గ్రామం నుంచి 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం అయ్యన్నపాలెం గ్రామం నుంచి 20 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని తెలిపారు. ఉపరాష్ట్రపతి బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఈరోజు వాళ్ళందరికీ అండగా ఉండటం, ఆయన జగజీవన్ రావు గారి ఆశయాలు ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ గారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి జగజీవన్ రావు గారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఈరోజు అయ్యన్నపాలెం నుంచి కొందరు సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబంలో చేరుతున్నందువల్ల వాళ్ళందరికీ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ రాబోయే ఎన్నికల్లో బొల్లా బ్రహ్మనాయుడు అని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి, అలాగే ఎంపీగా బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను
సార్ ఒకసారి అందరూ ఒకసారి చూడండి సార్. ఈ రోజున భారతదేశ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ గారి జయంతిని జరుపుకుంటూ ఉన్నాం. ఆయన 40 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ కేంద్రంలో అనేక మంత్రి పదవులు నిర్వహించారు. ఆయన ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్పై భారతదేశం జరిగిన యుద్ధాన్ని ఘన విజయం సాధించిన ఆయన ప్రధాన పాత్ర పోషించారు. అలాగే కేంద్రంలో అనేక పదవులు నిర్వహించారు. ఆయనకి నివాళులర్పించేందుకు గాను పార్లమెంట్ సభ్యులు ఆళ్ల ఏజరావు రెడ్డి గారిని ముందుగా మాట్లాడాలనుకుంటున్నాను. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం నెహ్రూ నగర్ తండాకు చెందిన రమావత్ సాలీభాయ్ పెన్షన్ కోసం తన స్వగ్రామం నెహ్రూ నగర్ తండా నుండి ముటుకూరు 2 సచివాలయానికి వెళ్తూ మార్గ మధ్యంలో స్పృహ తప్పి పడిపోయింది. వృద్ధురాలను హుటాహుటిన ముటుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే వృద్ధురాలు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ముటుకూరు పంచాయతీలోని నెహ్రూ నగర్ తండాకు వెళ్లి రమావత్ సాలీభాయ్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గడిచిన 5 సంవత్సరాలుగా జగనన్న ప్రజారంజక పాలనలో ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకే స్వచ్ఛంద సేవకులైన వాలంటీర్లతో ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇప్పించిన ప్రజా నేత మన జగనన్న అని అన్నారు. ఎన్నికల వేళ తన స్వార్థ రాజకీయాల కోసం తన కుల సీనియర్ సిటిజన్స్ అని చెప్పుకునే కొంతమంది దుర్మార్గులతో వాలంటీర్లు వ్యవస్థని నిర్వీర్యం చేయాలనే దుర్మార్గపు ఆలోచనతో వాలంటీర్లు బాగా పనిచేయటం లేదని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయించి సునకానందం పొందుతూ ఈ రోజు చాలా మంది అవ్వాతాతల బలికి కారకుడైన కాలికేయుడు చంద్రబాబు అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దుర్గి మండలం నెహ్రూ నగర్ తండా గ్రామానికి సంబంధించి సాలీబాయ్ అనే మహిళ పెన్షన్ కోసం ఈరోజు 3వ తారీఖు పెన్షన్లు ఇస్తున్నారని సచివాలయం దగ్గర పోవాలని మధ్యాహ్నం 1 గంటప్పుడు బైక్ మీద పోతూ కళ్ళు తిరిగి కింద పడిపోవటం, తర్వాత హాస్పిటల్ జరిగిపోతే చనిపోవటం చాలా విచారకర విషయం ఇది. ఎందుకంటే ఒక ఎస్టీ మహిళ ఏదైతే జగనన్న పెన్షన్ 3000 రూపాయల పెన్షన్ ఏదైతే ఇస్తా ఉన్నారో వాళ్ళ అవసరాల కోసం, పెద్దవాళ్ళ కోసం, పెన్షన్ డబ్బుల కోసం వాళ్ళు ఎదురు చూసి ఈరోజు సాలీబాయి చనిపోయిందని అంటే ఇది చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో భాగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి కూడా 1వ తారీఖు వచ్చిందంటే సాలీబాయి లాంటి పెద్దవాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా వాలంటీరు ఉదయాన్నే ఇంటి దగ్గరికి పోయి 5 గంటలకల్లా తలుపు తట్టి పెన్షన్ ఇస్తే వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ఆరోగ్యపరంగా హాస్పిటల్ నుంచి మందులుగా తెచ్చుకోవడానికి కానీ చిన్న చిన్న అవసరాల కోసం వాళ్ళు ఉపయోగించుకునే పరిస్థితి పెన్షన్ డబ్బులు. అలాంటి పరిస్థితిలో ఈరోజు 3వ తారీఖు అయినా కూడా పెన్షన్ ఇవ్వలేక వాలంటీర్ వ్యవస్థ దొడ్డిదారిన కోర్టు అడ్డం పెట్టుకుని, ఎలక్షన్ కోర్టు అడ్డం పెట్టుకుని ఈరోజు వాలంటీర్ వ్యవస్థని 5 సంవత్సరాలు పనిచేసిన వాలంటీర్ తీసేసిన పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా సచివాలయం దగ్గర పోయి తీసుకోవాలి. ముట్టుకూరు, నెహ్రూ నగరం కలిసి కూడా ఒక సచివాలయం ఉన్న పరిస్థితి కాబట్టి సచివాలయం దగ్గరికి పోయే క్రమంలో ఎండలో 1:30 వాళ్ళు ఆశతో డబ్బుల కోసం పోతూ ప్రాణాలు కోల్పోయింది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి, ఖచ్చితంగా ఈ యొక్క పెద్దలు ఎవరైతే చనిపోతారో, ఎవరైతే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పెద్దవాళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక మానసిక రోగి, ఒక సైకో ఆనందం పొందుతా ఉన్నాడు. ఇలాంటి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టిన వల్ల చంద్రబాబు నాయుడుకి ఏమొస్తుందో అర్థం కాని పరిస్థితి. ఈరోజు వాలంటీర్స్ ని సంగారెడ్డి సాయిబాబా గుడిలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా ముగ్దంపూర్ లో రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గరుడ్ సమేత సునీల్. సంగారెడ్డి సాయిబాబా గుడిలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ నెల 13వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయహోబీసీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.